విద్యాశాఖ తీసుకోవద్దని కొందరు సూచించినా నా వద్దే పెట్టుకున్నా అంటుండు. ఇది ఎట్లయితుంది? ఇప్పుడు మస్తుగా విద్యాశాఖని తీసుకోవద్దని మీకు ఎవరో చెప్పారు. విద్యాశాఖకు మంత్రి ఉండాలని రాజ్యాంగం చెప్తున్నది కదా. విద్యాశాఖకు మంత్రి ఉండాలి, 119 ఎమ్మెల్యేలకు ఇంతమంది, ఒక 18 మంది మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రితో కలిపి అని రాజ్యాంగం చెప్తున్నది కదా. దాని ప్రకారం మీరు నడుచుకోవాలి కదా. మంత్రులందరికీ ఆయా శాఖల్ని కేటాయించాలి కదా. విద్యాశాఖ ఎంత కీలకం ఇవాళ రాష్ట్రంలో? మీరే అంటున్నారు విద్యా వ్యవస్థ మేము మొత్తం విధానాన్ని మారుస్తామని. విద్యాశాఖ మీ దగ్గరే ఉంటుంది, ముఖ్యమంత్రి మీరే, మున్సిపల్ మినిస్టర్ మీరే, ఇంకా మొన్నటిదాకా ఆ ముగ్గురు దగ్గర ఉన్నాయన్నీ కూడా మీ దగ్గరే ఉండే. ఇంకొక 3 మంత్రి పదవులు పెండింగే ఉన్నాయి. 2 సంవత్సరాలు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి. ఇది గొప్ప విషయం కాదు, చాలా తప్పుడు విషయం ఇది. ఆయా శాఖలు ఆయా మంత్రులకు కేటాయించాల్సిందే. ఇంత కీలకమైన విద్యాశాఖని ఒక మంత్రి దానికి ఉండాల్సిందే. ఎవ్రీడే దాని మీద రివ్యూ జరగాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి మీరే, మున్సిపల్ మినిస్టర్ మీరే, ఇంకో మినిస్టర్ మీరే, విద్యాశాఖ మీరే. మరి ఏం పని చేయగలుగుతారు? ఏమనంటే ఏమన్నా ఆగిందా అంటారు. ఈ మధ్యకాలంలో గురుకులాల్లో అక్కడ ఇక్కడ ఫుడ్ పాయిజన్ కేసెస్ కూడా జరిగినాయి. గతంలో జరిగినాయి, కేసీఆర్ హయాంలో కంటిన్యూ అవుతున్నాయి. కన్సర్న్ ఒక మినిస్టర్ ఉంటే తరువుగా ఎవ్రీడే దాని మీద రివ్యూ చేసుకుంటూ వెళ్తే సమస్య పరిష్కారానికి ఒక అవకాశం దొరికేది కదా. మీరు ఏం చేయగలుగుతారు ఒక ముఖ్యమంత్రిగా? మీకే 1,00,000 పనులు ఉంటాయి. ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ మైకులు దొరకంగానే స్పీచ్లు దంచడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి మారాలా.